రాష్ట్రంలో అనేది అన్ని అంశాలకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు కిరాక్ ఆర్పి ఉన్నారు స్టూడియోలో, వారితో మాట్లాడదాం. ఆర్పి గారు నమస్కారం. నమస్కారం. ఏంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారంట? రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే ఆ 5 సంవత్సరాలు చేసినటువంటి అరాచకం అంతా కూడా ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం సెట్ చేస్తూ ఇన్వెస్టర్స్కి కొంచెం భరోసా కల్పిస్తూ ప్రజలను కూడా కొంచెం ప్రశాంతంగా చూసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి బయటకు రావడం, అరాచకం సృష్టించడం, హడావిడి చేయడం ఇవన్నీ జరుగుతాము. ఇప్పుడు మళ్ళీ 9వ తారీఖు బయటకు వస్తారంట. సో అందరినీ మళ్ళీ చంపుతాము, తర్వాత రప్ప నరికేస్తాము, తర్వాత తొక్కుకుంటూ తొక్కుతా ఉన్నారు నిజంగా కూడా. ఏంటి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇక్కడ గుంటూరు మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరామర్శించి ఆస్తి నష్టం, ధన నష్టం చేశారు. అదేవిధంగా పొదిలీకి వెళ్ళి పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి పిలవని పేరంటం, అక్కడికి వెళ్ళి ఆస్తి నష్టం, ధన నష్టం చేశారు. అదేవిధంగా గంజాయి దాగిన ముగ్గురు వ్యక్తులు అన్ని పిలవని పేరంటాలే. సినిమా పేరు పిలవని పేరంటం, గుర్తుపెట్టుకోండి, సినిమా పేరు పిలవని పేరంటం. తర్వాత తెనాల్లో గంజాయి దాగిన ముగ్గురు వ్యక్తులు అక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ని చంపేస్తాను బెదిరిస్తే అతను ఇమీడియట్లో కేసు పెడితే వాళ్ళని తీసుకొని ఇచ్చిన ట్రీట్మెంట్ అందరూ హర్షించారు, అందరూ అద్భుతం అని చెప్పారు. ప్రజలకు ఇలాంటి కావాలి అని చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత రీసెంట్గా నాగమల్లేశ్వరం ఉప సర్పంచ్ రెంటపాళ్ళ అనే గ్రామంలో ఆయన కాంస విగ్రహ ఆవిష్కరణకి బెట్టింగ్ లో 30 కోట్ల రూపాయలు మా అనిల్ కుమార్ యాదవ్ అని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఐపాక్ టీమ్ కావచ్చు, మిగతా ఫేక్ సర్వీసులను ఆధారంగా తీసుకొని గెలిచేది అన్నయ్య కదా అని చెప్పేసి 30 కోట్లు పోగొట్టుకొని అతను ఆత్మహత్య ప్రయత్నం చేస్తే జూన్ 5 చేస్తే జూన్ 9వ తారీఖు మరణించడం జరిగింది. మరణించిన తర్వాత ఈయన కాంస్య విగ్రహ ఆవిష్కరణ, దేనికి కాంస్య విగ్రహ ఆవిష్కరణ, దానికి చర్చిస్తే దానికి ఎటువంటి కూడా ఆధారాలు కానీ దాన్ని ఎందుకు పెట్టాలో కూడా ఉపయోగం ఉండదు. వెళ్ళిన వాడు ఏమన్నా కామ్గా ఉన్నాడా? డోసు పెంచాడు. ఇంత ముందు పోతే పొగాకు రైతులను ఇబ్బంది పెట్టాడు, అక్కడ ధన నష్టం, ఆస్తి నష్టం జరిగితే. అదేవిధంగా గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్తే మీరు చెప్పినట్టు క్వింటాలుగా కూడా మన మిర్చిని ఎత్తుకెళ్ళిపోతే ఈసారికి ఇది సరిపోదు, డోసు పెంచండి అంటే టైర్ కింద ఒకరిని, ఆ డోర్కి ఒకరిని, ఈ డోర్కి ఒకరిని లేపుకుంటూ పోయాడు. సింగయ్య అనే వ్యక్తి కూడా దుర్మార్గంగా చనిపోవడం, చనిపోయిన వ్యక్తిని కూడా పట్టించుకోకుండా 2 రెక్కలు లాసి అక్కడ పడేసి ఇవన్నీ మనకు అలవాటే కదా, ఈ పొరపాట్లు మన లోపాలు మనకు ఎప్పుడు తెలిసిందే కదా అని వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత అది అందరికీ జనాలకు కూడా తెలిసింది. డ్రోన్ కెమెరా బంధించడం, అక్కడ జరిగినటువంటి అలజడిలో దీన్ని గుర్తించడానికి కొంత సమయం పట్టింది, ఆధారం కూడా దొరికినాయి. ఇప్పుడు రీసెంట్గా బంగారుపాళ్యంకి వెళ్తా, బంగారుపాళ్యం లాంటి ఊరికి వెళ్ళి బంగారుపాళ్యాన్ని దండుపాళ్యం చేయబోతున్నాడు. బంగారుపాళ్యం అనే ఊరి మీద దండుపాళ్యాన్ని వదిలి గంజాయి మొత్తులో మందు దాగిని, నాసిరకమైన మందు, రౌడీ మోకలు, రాజకీయ మొక్కలు, రాక్షస మొక్కల్ని వదిలి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. అసెంబ్లీ రౌడీ సినిమా చూశారు లేదు కానీ ఆ సినిమాలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఉంటుంది. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, మీరు చూడండి, ప్రజలకు కూడా చెప్తున్నా. అసెంబ్లీ రౌడీ సినిమాలో వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే థర్డ్ పర్సన్ ఎవరో లేపాడుతున్నారు అర్థం. వాళ్ళు నినాదాలు, వాళ్ళు కారు ఫ్రంట్కి అరవడాలు,